ఎందుకు చెప్పుకుంటారు? ఇంకా సర్దార్ పటేల్ విగ్రహం పెట్టడానికి ఎందుకు మంది అవుతారు? మరి వాళ్ళు పెట్టవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ విధానాలు వస్తాయి వాళ్ళకి. నెహ్రూ విధానం అంటే మళ్ళీ నెహ్రూ అప్పుడు 3 ముక్కలు చేసిండు, మళ్ళీ నెహ్రూ పాలసీ చేస్తే 100 ముక్కలు అవుతుండే, 10 ముక్కలు అవుతుండే, దేశం సర్వనాశనం అవుతుండే. వాళ్ళ సర్దార్ పటేల్ను ఏ రోజున కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా ఇలా నిజాం మెడల్ వంచి సర్దార్ పటేల్ హైదరాబాద్ సంస్థానానికి ఇలా విముక్తి కలిగిస్తే ఇలా ఏ ఒక్క ప్రాంతంలో అయినా సర్దార్ పటేల్ నిజాం మెడల్ వంచి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసిన చెప్పుకుంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ కంటే నిజాం మీద ఎక్కువ ప్రేమ, రజాకర్ల మీద ఎక్కువ ప్రేమ కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు రజాకర్ల వారసులు ఎంఏ పార్టీ వాళ్ళు, వాళ్లకు తొత్తులు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ గురించి మాట్లాడే అర్హత లేదు. అధికారంలో లేనప్పుడు సర్దార్ పటేల్ గురించి మాట్లాడలే, అధికారులకు వచ్చిన తర్వాత కూడా సర్దార్ పటేల్ గురించి మాట్లాడలే. మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇంకా గాంధీలు మిగిలితే ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు సర్దార్ పటేల్ గురించి ఎందుకు మాట్లాడలేరు? భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంతకుముందు అధికారులు లేనప్పుడు సర్దార్ పటేల్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు తెలంగాణ సమాజం సర్దార్ పటేల్ యొక్క గొప్పతనాన్ని గుర్తించింది కాబట్టి అందరూ మా పిల్లలు కూడా సర్దార్ పటేల్క తయారు కావాలని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది కాబట్టి ఒక వాతావరణం నిర్మాణమైంది కాబట్టి ఇది బీజేపీకి ఏదో క్రెడిట్ దొరుకుతుందో అని చెప్పి భయపడి ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తున్నది. మీరు నెహ్రూ వారసులో చెప్పుకోండి, మీకు అదే లాస్ట్ ఫైనల్. నేను అదే అంటున్నాను. ఇవాళ 17th సెప్టెంబర్ అనేది ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించినటువంటి ఫెస్టివల్ కాదు, ఇది పండుగ కాదు. ఇది అన్ని వర్గాలను మేము ఎగ్జిబిషన్ పెట్టినాం. ఎవరిది పెట్టినాం? మేము ఆర్య సమాజ్ గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ, హిందూ మహాసభ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది. ఇవాళ వాళ్ళు దేనికోసం చేస్తలేరు? ఇవాళ ఎంఐఎం పార్టీ ఏందో తెలుసా కాంగ్రెస్ పార్టీలకు? ఎంఐఎం పార్టీ స్థాపించకముందు రజాకర్ల దళమే ఎంఐఎం పార్టీ అయింది. ఇవాళ ఎంఐఎం పార్టీని చెట్టపట్టలుసుకొని ఎంఐఎం పార్టీ నాయకుడిని గొప్పడన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఏం చిత్తశుద్ధి ఉంది? ఏ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ విమోచన గురించి మాట్లాడే అధికారం? 17th సెప్టెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని చెప్పి లాఠీ దెబ్బలు తిన్నది మేము, జైళ్ళకు పోయింది మేము, కేసులు భరించింది మేము. మరి కాంగ్రెస్ పార్టీ ఇంత యుద్ధం చేస్తే, ఇంత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటే ఏ ఒక్కరు కూడా లాఠీ చార్జ్ ఎందుకు గాయపడలే? ఏ ఒక్క పోలీస్ కేసులు ఎందుకు లేవు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎందుకు ఫైట్ చేయలే? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఎందుకు ఫైట్ చేయలే?